ఇరాన్ ప్రపంచం మొత్తం కూడా ఈ దేశాన్ని ఒక విలన్ గా చూస్తుంది. ప్రపంచంలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ దేశం ఏదైనా ఉంది అంటే అది ఇరాన్ మాత్రమే. అయితే నిజానికి ఇరాన్ దేశం ఒక విలన్ కాదు, ఒక విక్టిమ్ అంటే మీరు నమ్ముతారా? కానీ ఇరాన్ చరిత్రను చూసుకుంటే ఎన్నో విషయాలు వెస్టర్న్ కంట్రీస్ చేత మోసగింపబడిన ఒక విక్టిమ్ అని ఇరాన్ దేశాన్ని చెప్తారు. ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అమెరికా అలాగే బ్రిటిషర్లు ఇద్దరు కూడా ఈ ఇరాన్ దేశాన్ని ఒక సిస్టమాటిక్ గా విలన్ లా మార్చారు. నిజంగా ఇరాన్ దేశం ఒక విలనా లేకపోతే విక్టిమా? ఇరాన్ దేశం గురించి అలాగే తన చరిత్ర గురించి మాట్లాడుకుంటే 4 ఎరాలుగా చెప్పొచ్చు. ఈ 4 ఎరాల ద్వారా నేను చెప్పను, మీరే చెప్తారు అసలు ఇరాన్ దేశానికి ఏం జరిగింది. ఇరాన్ ఒక విక్టిమ్ దేశమా లేకపోతే నిజంగా విలనా, లేకపోతే అక్కడ ఉండే రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలన్సా? ఇవన్నీ కూడా మీరే చెప్తారు. అయితే ఆ 4 ఎరాల గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే అమెరికా ఏమని నమ్ముతుందంటే ఇరాన్ విషయంలో హూ ఎవర్ కంట్రోల్స్ ది ఇరాన్ దే కంట్రోల్ ఎనర్జీ లైఫ్ లైన్ ఆఫ్ ది ఫ్యూచర్ అని నమ్ముతుంది. మనం ఇరాన్ని జియోగ్రాఫికల్ గా చూసుకుంటే ఇరాన్ ఆనుకుని యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా ఉంటుంది. సో ఎంట్రీ పాయింట్ ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఇరాన్ లొకేషన్ ఏదైతే ఉందో చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నింటి మీద కూడా ఒక కన్ను వేయచ్చు. ఇంకా మూడో విషయంగా చూసుకుంటే ఇదే ఇరాన్ ఏషియాలకు కూడా ఎంట్రీ పాయింట్ లో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇదే ఇరాన్ వన్ ఆఫ్ ది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లాగా ఆయిల్ రిచ్ కంట్రీ.